ಹೌದು ಕರ್ತನೆ, ಅಪ್ಪ ನೀವು ನಮಗಾಗಿ ಕಲಬುರಿ ಶಿಲುಬೆಯನ್ನು ಹೊತ್ತಿ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಮರಣವನ್ನು ಸಹಿತ ಲೆಕ್ಕಿಸದೆ ಮರಣಿಸಿ ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟು ಸಮಾಧಿಯನ್ನು ಗೆದ್ದು 3 ದಿನ ಗೆದ್ದು ಬಂದಿರುವ ದೇವರು ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ ನೀವು ಸಜೀವನಾಗಿರುವುದರಿಂದಲೇ ಕರ್ತನೆ ನಾವೆಲ್ಲರೂ ನಿಮ್ಮನ್ನು ಆತ್ಮಕ್ಕೆ ಸತ್ಯಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಸಜೀವನಾಗಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ನಾವು ಆರಾಧಿಸುತ್ತಿರುವ ದೇವರು ನೀವು ಸತ್ತ ದೇವರಲ್ಲ, ನೀವು ಕಲ್ಲಲ್ಲ, ಮಣ್ಣಲ್ಲ ಅಪ್ಪ, ನೀನು ಗಿಡ ಮರ ಯಾವುದಲ್ಲ ಕರ್ತನೆ, ನೀನು ಬದುಕಿರುವ ದೇವರಪ್ಪ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಕರ್ತನೆ ಪ್ರಾಣಿಗಳನ್ನು, ಪಕ್ಷಿಗಳನ್ನು, ಸತ್ತವಗಳನ್ನು, ಜೀವ ಇಲ್ಲದವರನ್ನು ಕರ್ತನೆ ಆರಾಧಿಸುತ್ತಿರುವ ನಾವಾದರೆ ಬದುಕಿರುವ ಸಜೀವನಾಗಿರುವ ಮರಣವನ್ನು ಜಯಿಸಿರುವ ಒಬ್ಬರೇ ದೇವರಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆರಾಧಿಸಿ ಆ ದೇವರ ದೇಹವನ್ನು ಆತ ರಕ್ತವನ್ನು ಕರ್ತನೆ ಭುಜಿಸುವುದಕ್ಕೆ ಕುಡಿಯುವುದಕ್ಕೆ ನೀವು ಕೊಟ್ಟಂತ ಈ ಸಮಯಕ್ಕಾಗಿ ದಿನಕ್ಕಾಗಿ ನಮಗೆ ಸ್ತೋತ್ರಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ಈಗ ನಾವಪ್ಪ ನಿಮ್ಮ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗುವಾಗ ನೀವೇ ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡಿ ನೀವೇ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕಂತೇಳಿ ನಿಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ನಿಮ್ಮ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಕರ್ತನೆ ಜೀವಿಸುವ ಹಾಗೆ ನಿಮ್ಮ ರಾಜ್ಯವು ಬರಲಿ, ನಿಮ್ಮ ಚಿತ್ತವು ನೆರವೇರಲಿ. ನಿಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಾವು ರಾಜರಾಗಿದ್ದೇವೆ, ನಿಮ್ಮ ಚಿತ್ತದಲ್ಲಿ ನಾವು ಕರ್ತನೆ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವರಾಗಿದ್ದೇವೆ. ನಿಮ್ಮ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಈ ದಿನ ಹೆಸರಿಟ್ಟು ಕರೆದಾತನೇ ನಮಗೆ ಈಗ ನಮ್ಮೆಲ್ಲ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ದೂತರ ಸಮೂಹದಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಬಂದಿರಾತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ನಿಮ್ಮ ಸೈನ್ಯವು ನಿಮ್ಮ ರಾಜ್ಯವು ಇದೆ ಕರ್ತನೆ. ಈ ರಾಜ್ಯಕ್ಕೆ ನಿಮ್ಮ ರಾಜ್ಯನು ನಾವು ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ರಾಜ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ನಮ್ಮ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ರಾಜಾದಿರಾಜನು ಪ್ರಭುಗಳಿಗೆ ಪ್ರಭು ಆಗಿರುವಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ನಮಗೆ ಘನ ಮಾನ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ವಾಕ್ಯವನ್ನು ಕರ್ತನೆ ನೀವೇ ಆಶ್ರಯಿಸಿ ಬರಬಹುದು ಕೈಗೊಳ್ಳಬೇಕೆಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಂದಾದ ನಾಮದಲ್ಲಿ ದೇವರೇ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం టైం అప్పుడే పరిగెత్తా ఉంది. అందరూ బాగున్నారా? కాకతోట చర్చ్ వాళ్ళు, లక్ష్మణ్ వాళ్ళు, రూపణగూడ వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు, లేచిన వాళ్ళు, కాణిగూడెం వాళ్ళు అందరూ హల్లెలూయా. సంఘకాల వాళ్ళు పిల్లలు జాగ్రత్త పడుకోండి. నేను చెప్పే వాక్యాన్ని జాగ్రత్త వినండి. ఎందుకంటే మీకు లోకంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. మన చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. మీకు తెలిసిందల్లా ఏమంటే రేపు ఎట్లా, ఈ పూట గడిస్తే చాలే, ఏం చెప్పండి, ఈ పూట గడిస్తే చాలే, ఈ పూట గడిచిపోవడం చాలా ఈజీ. అది ఇంకొక పూట ఉంటామో లేదో అనేది గ్యారంటీ లేదు. ఇంకొక పూట ఉంటామో లేదో అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం బ్రతుకుతున్నటువంటి దినాలు గ్యారంటీ లేని దినాలు. అని చెప్పండి, గ్యారంటీ లేని దినములలో నేనున్నా. అయితే తెలుసా, దేవుని వాక్యం గ్యారంటీ. ఇదేమిటి? అది పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి, మీ బైబిల్ పట్టుకోండి. ఇది నాకు గ్యారంటీ. మొబైల్గా ఇది నాకు గ్యారంటీ, ఇది నాకు గ్యారంటీ. మీరు చూసారా, అందరూ చాలా సార్లు హాస్పిటల్ పోయినాక డాక్టర్ వచ్చి తీసుకొని ఇది మాకు గ్యారంటీ. ఏమంటే డాక్టర్ నువ్వు బ్రతకవు, అయిపోయింది, నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది,
నీ హార్ట్ వీక్ అయిపోయింది, నీ ఎముకలు వీక్ అయిపోయినాయి, నీ నరాలు వీక్ అయిపోయినావు, నువ్వు ఇంతే ఆ రిపోర్ట్ పట్టుకొని వీళ్ళు ఏమంటారు, నేను ఇంతే. ఇదేమిటిరా హలో ఏమిటిరా అంటే నువ్వెంత నీ బతికెంత ఖాళీ. నువ్వు దేని నమ్ముతున్నావు? నువ్వు నమ్మేదేమి? ఖాళీ ఉండేదా నమ్ముతున్నావా, నిండు ఉండేదా నమ్ముతున్నావా? హలో, చాలా మంది వాక్యాన్ని నమ్మరు. ఎంతసేపు ఖాళీ. వాక్యం నమ్మితే ఖచ్చితంగా బ్రతుకుతావు, బాగుపడతావు. వాక్యాన్ని నమ్మితే ఖచ్చితంగా దీవించబడతాం. తెలుసా, ఈ వాక్యమే ఆశీర్వాదం. ఈ వాక్యమేమి ఎప్పుడో మాట్లాడుతాం, జ్ఞాపకం లేదా? వాక్యము ఎముకలకు డాక్టర్ ఏమంటాడు స్కానింగ్ చేసి, అదేమంటారు మిషన్, అది పెద్ద మొగలు కదా, సిటీ కాదు, ఇంకో పెద్దది ఎంఆర్ఐనా. ఆ ఎంఆర్ఐ పంపిస్తే అంటది, అది చేపించిన భయపడి వచ్చేసారు కొంతమంది. వదిలే మాట వాడు ఎట్లా చేసి ఇద్దరు ముగ్గురు పట్టుకొని దాని లోపల వేసి ఎంఆర్ఐ తీసి అంతేనాక అయిపోయా. నేను నరాలు పోయినాయి, నీ స్పైనల్ కార్డు, నీ ఎన్నుపూస అరిగిపడిసింది, నీ మోకాలు సిప్పులు ఇంకెక్కలేవు, నువ్వు నీ బతుకే ఇంత. అప్పుడు సినిమా పాట పాడతారు. తెలుసా సినిమా పాట? నేను పాడను, ఎవరు పాడతారు. అయితే దేవుడు పాట పాడు, సంతోషమే ఎందుకు ఏసే జన్మించింది లోకంలో? నీ మోకాల లోపలికి అట్లే నేను పంపించి, నీ నరాల లోపల పంపించి, నేను అట్లా విడిచిపెట్టిగా నీ పేదరికంలో, నీ దరిద్రంలో. అసలు ఏసయ్య జన్మించింది చెప్పండి, మనలను తాను వండులాగన తన వలె తన్ను కోరి తన్ను వెంబడించాలని ఆయన మనల్ని పిలిచాడు. మనం ఆయన వెంబడిస్తే ఆయన లాగుంటాం, లోకాన్ని వెంబడిస్తే లోకం లాగుంటాం. అందుకే బైబిల్ అంటది, మీరు లోకమును వెంబడిస్తే లోకమునకు కలిగే గతి మీకు కలుగుతారు. దేవుని వెంబడిస్తే ಹಲೋ ದೇವರನ್ನು ನಾವು ಹಿಂಬಾಲಿಸಿದರೆ ಯೇಸು ಮತ್ತು ದೇವರನ್ನೇ ಗಿಡ ಹಾವು ಮಣ್ಣು ಎತ್ತು ಆಕಳ ಕೋಳಿ ಅವು ದೇವರುಗಳಲ್ಲ, ಅವೆಲ್ಲ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋರು. ದೇವರ ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಬ್ಬನೇ ದೇವರು. ಯಾಕಂದ್ರೆ ಬೈಬಲ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನಾನು ಹೊರತು ನಿಮಗೆ ಬೇರೆ ಯಾರು ದೇವರು ಆಗುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲವನ್ನೂ ನಾನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೇನೆ. అన్నే సృష్టించాడు ఆయన, కలగమనగా కలిగాయి. ఇంకోటి తెలుసా, అన్నిటికీ పేరు పెట్టింది మనిషే. ఎవరు పేరు పెట్టారు? ఆదాము పేరు పెట్టాడు. ఆదాము ఏ ఏ పేర్లు పెట్టాడో అవన్నీ ఆ పేరుతో పిలువబడుతున్నాయి. ఆ పిలువబడిన వాటిని ఈరోజు మళ్ళా మనుషులు దేవుళ్ళు చేసుకొని ఇవి మా దేవుళ్ళు అంటున్నారు. అది ఏమంటే మేము కాదయ్యా మీ దేవుళ్ళు, ఆయన మీ దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే చాలా మంది రారాడికి. నేను ఫస్ట్లో ఇంకా దేవుడిని రక్షకుని అంగీకరించుకొని అప్పుడే బైబుల్ స్కూల్కి పోవాలని రెడీ అవుతా ఉన్నాను. రెడీ అవుతున్నప్పుడు ఒకరోజు ఏంటంటే దగ్గరికి పోతా టికెట్ తెచ్చుకోవాలని. అప్పుడు మాకు బైక్లు నడుచుకొని పోవాలా. ఈ కాడిగుడ్డంలో నుంచి లోపల నడుచుకొని పోతుంటే అక్కడ పుత్తూరు డాక్టర్ హాస్పిటల్ కాడ ఒక ఆయన పైలోకి వచ్చింది. ఏమైంది? ఆయనకి పైలోకి వచ్చేసింది. అందులో ఆయన మొక్కుతున్నా ఏమైంది అని ఇట్లా పోయి చూస్తే ఏమంటది, తాత నేను ఓపుడు తాత అంటది. నేనే ముసుకోడా తాత నీకు యాకంటే తాత నన్ను ఓపుడితే తాత నన్ను ఓపుడితే తాత అంటాడు. నాకు అర్థం కాదా ఏమంటే దేవుడు వచ్చినాడు సార్ అంటాడు. దేవుడు పైలోకి వచ్చి దేవుడు అనేమన్నాడు అంటే దేవుడికి ఏదో తాత అయితే ఎట్లుంటది కదా, గాడ తాత నన్ను ఓపుడితే తాత అంటారు. చూడండి మీరేమన్నారు, దేవుడు అంటారు. మీ దేవుడు నన్ను ఏమన్నాడు ఇప్పుడు అని మీరు ఏమంటాం వల్ల తాత మాటం వల్ల పడమంటాం వల్ల
మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఏమడిగిన తెలుసా మీకు? ఒక్కసారి మార్క్స్ వార్త తొందరగా మార్క్స్ వార్త 16వ అధ్యాయం 14-15 మార్క్స్ 10 వార్త 16ನೇ అధ్యాయ ಬೇಗ ಓದ್ಬೇಕನಿಗೆ చూసారా ఏమవనా? హలో, కన్నపడాల సూచక్రియలు. నేను వెళ్తుంటే నేనేం వాళ్ళు ప్రార్థన చేయలే, గద్దించలే, ఏం చేయలే, ఊరికి నిలబడి చూస్తాను అంతే. కనపడాలి లోపల ఏసయ్య కనపడాలి. ఏమని చూసా, మనం రక్షించబడినప్పుడు కొత్తగా బాగా ఏమంటాం, ఉమ్మస్లో ఉంటాం. దేవుడిని నమ్ముకొని ప్రార్థన కొంచెం ఎదిగి కొలది దేవుడిని పక్కన పెట్టి మన బలాన్ని ఆశ్రయించుకొని, మన శక్తిని ఆశ్రయించుకొని, ఇక మన జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఇక మనమే కనపడతాం. అప్పుడు దయ్యాలు కాదు కదా తల కనపడిపోదు ప్రార్థించే కొంతమందికి. ఈ నమ్మిన వారి వలన పైన చదవండి. మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. చూడండి, సూచక్రియలు జరుగుతాయి. చాలాసార్లు రకమంతా లేదో నేను చాలా చెప్పాను కూడా. మేము చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు డబ్బా తీసుకొని ఇట్లా బాలేస్తాడు, ఇట్లా పారం తీస్తాడు, బాలేసి పారం తీస్తాడు, పేపర్ వేసి మైసూర్ పాకు తీస్తాడు. మైసూర్ పాకు మాకు అందరికీ తినేకి వాడు తినడు. వాడిని ఒకసారి నేను తింటా అంటే నేను తింటే శక్తి పడిస్తాడంట. తింటేందంట శక్తి పడిస్తుంది. వాడు పావం ఇస్తాడు, అన్ని తీస్తాడు. అయితే వాడు ఏమి తీసుకొని చూడండి, ఆయన అన్ని ఇచ్చి ఫస్ట్ ఉంటాడు, రొట్టె విరిచి తీసుకోండి, నేనే రొట్టె, మీరు తినండి, నేను తింటాను. వాక్యం తినాలి. రెండవది ఏమన్నాడు ఇక్కడ, నమ్ము వారి వల్ల ఈ సూచన. ఎవరు నమ్మంటే ఇంకోటి అర్థం చేసుకోండి బాగా, యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించుకొని నీటి మూలముగా బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచన వల్ల కలుగు. చర్చికి వచ్చే వాళ్ళందరూ ధైర్యం పట్టరు, చర్చికి వచ్చే వాళ్ళు పర్వకానికి పోరు, చర్చికి వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభుకే నమ్మకంగా ఉంటారని గ్యారంటీ లేదు. కొంచెం వీడుంటారు, కొంచెం బాగుంటారు. రోగాలు బాగా ఎవరు గీడ, రోగం బాగా నాకు ఏడాది తిరుగుతారు. మళ్ళీ చర్చికి దెవ్వ పడదాకా దేవతలు పడతారా? దేవుడిని బిట్టు దేవత కడతారా? ದೆವ್ವ ಬಡದ್ರೆ ಎಲ್ಲಿ ಬರ್ತಾರ? ಹಲೋ, ದೇವ್ರು ಎಲ್ಲಿ ಬರ್ತಾರ? ಚರ್ಚಿಗೆ ಬರ್ತಾರ. ಇಲ್ಲಿ ಬೇಷಾಗಿ ಎಲ್ಲ ಬೆಳೆದ ಮೇಲೆ ಮತ್ತೆ ಹೋಗ್ತಾರೆ, ದೇವ್ರ ಹತ್ರ ಹೋಗ್ತಾರ. ಆ ದೆವ್ವ ಬೇಷ್ ಎಲ್ಲ ಬಳಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ಬೆಳೆದಿರುತ್ತೆ, ಮತ್ತೆ ಬರ್ತಾರ, ಮತ್ತೆ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾರ. ಅಂದ್ರೆ ಏನು, ಅಲ್ಲಿ ಬಡದಂಗೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬರ್ಬೇಕು, ಇಲ್ಲಿ ಬಂದಂಗೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಬೇಕು, ಮತ್ತೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಅದು ಇಲ್ಲಿ ಬಡಿಯಂಗಿಲ್ಲ, ಅದೇ ತಪ್ಪು ಬಂದಿರೋದಿದೆ. ಇಲ್ಲಿ ಬೆಳೆದ್ರೆ ಹೋಗಂಗಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಬೆಳೆದ್ರೆ ಚರ್ಚ್ಗಳಲ್ಲಿ ಬಹಳ ಜನ ಬಡಿಯಲ್ಲ. ಅದು ನಾನು ಬಡಿತೀನಿ ಮುರಾಜಿಲ್ಲ. ಯಾಕಂತ ನೇಸಮ ಮಾಡೋಣ, ಯೋಹಾನ್ ಬಂದ ಸುವಾರ್ತೆ ನೇಸಮ ಮಾಡೋಣ, ಬಾರ್ಕಾಲ್ ತಗೊಂಡು ಮುಂದೆ ಬಡದ. ಬಡದ್ರೇನೆ ಪ್ರೀತಿ, ಬಡದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರೀತಿ ಇರಲ್ಲ. ಬೆತ್ತನು ಮಾಡಿದ ತಂಡ್ರಿ ತನ್ನ పిల్లలకు శత్రువు. ನಾವೇ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಬಡಿಯಕ್ಕಿಲ್ಲ. ನೀನ್ಯಾವಲ್ಲ ಟೀಚರ್ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಬಡಿಯಕ್ಕೆ? ನೀನ್ಯಾವಲ್ಲ ಸಾರ್ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಬಡಿಯಕ್ಕೆ? ನಮ್ಮನ್ನ ಬಡದಿದ್ದಕ್ಕೆ ನಾವ್ ಇವತ್ತು ಬೇಸ ಇದೀವಿ. ನಮ್ಮ ಟೀಚರ್ ಹೆಂಗ್ ಬಡ್ತಿದ್ರು ಗೊತ್ತಾ? ಇವತ್ತು ನಾವು ನೆನ್ಸ್ಕೊಂತೀವಿ, 1ನೇ ಕ್ಲಾಸ್ನಾಗ ಬಡ್ದಿಲ್ಲ ಹೆಂಗ ಟೀಚರ್ 1ನೇ ಕ್ಲಾಸ್ನಾಗ. ಇವತ್ತು 60 ವರ್ಷ ಬಂದ್ಬಿಟ್ಟು ನೆನ್ಸ್ಕೊಂತೀವಿ. ಏನ್ ಮಂಗಮ್ಮ ఈరమ్మ, మంగమ్మకి ఈరమ్మకి మా ఒకే టీచర్ అప్పుడు. ఇప్పుడు ఈ మంగమ్మ ఈ ఈరమ్మ పిల్లలు కొడితే రేటుగా మా టీచర్ పిల్లలు మా పిల్లలు కొడతారు పోయేది ఇద్దరు. అదే అప్పుడు మమ్మల్ని కొట్టి మేము బాగుపడ్డాము. మా టీచర్లు అప్పుడు కొట్టుకోకుండా అంటే ఈ పొద్దు మేము బాగుపడుతుండలేదు. ఇప్పుడు పిల్లలు చూడండి, కొట్టరు పెట్టరు. 18,000 ట్యూషన్ ఫీజు, 20,000 ట్యూషన్ ఫీజు. వాడు 5 ఏళ్ళు ట్యూషన్ పోయి ఏం తెలుసా? మళ్ళా 20,000 కట్టాలా? బి అంటే 20,000కి
20,000కి బి, ఇక సీఎం వస్తుంది. మాకు ఏం లేదు, 5 రూపాయలు. నాకు 10వ క్లాస్కి ఫీజు ఎంత సార్? 5 రూపాయలు పావాలా. ఆ 10వ క్లాస్కి వచ్చే లోపల మేము 7వ క్లాస్ నుంచి చెప్తుంటే మేము ఇప్పుడు వాడు 7వ క్లాస్ వచ్చిండు. 7వ క్లాస్ ఎందుకు ఇప్పుడు నేర్పిస్తాం? మళ్ళీ ఏం లేదు, మా సిద్ధాగాన్ని నేర్పిద్దామంట, ఇంగ్లీష్ బైబుల్ ఇస్తాం. వాడు డిగ్రీ ఇప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయం వాడు గుక్కుని చదవాలి. అప్పటి డిగ్రీ వాడేమో పాపం చాలా మెయింటైన్ చేసుకున్నాడు, సంతోషపడ్డాడు. మా సంతోష్ ఇప్పుడు రెవల్యూషన్ బుక్ ఇచ్చి బైబిల్ ఇంగ్లీష్ బైబుల్ ఇచ్చి రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ చదువుమనండి, ఒక అధ్యాయం చదివికి గంట సేపు తీసుకుంటాడు. ఫీజు ఎంత? 20,000. ఎల్కేజీకి 20,000 కదా ఇప్పుడు. మాకంతా చదువు అయిపోయి మేము బయటికి వచ్చే లోపల 20,000 అంటది మాకు. బస్ ఫీజులు, స్కూల్ ఫీజులు, మళ్ళీ మాకే స్కాలర్షిప్లు లేవు. మళ్ళీ అప్పుడు వీళ్ళకి 1,000 కట్టాలా. మళ్ళా మనం హైయర్ స్టడీస్ పోతే ₹1,00,000 కట్టాలా. పొద్దున 7 గంటలకు పోయి రాత్రి 7 గంటలకు వస్తారు. ఏం నేర్చుకున్నారండి? ఏం నేర్చుకున్నారు? మళ్ళీ ఖాళీ, మళ్ళీ అటు పంపారు, మళ్ళీ రాత్రి 10 గంటలకు మళ్ళా. అందుకే నాకు బైబిల్లో చాలా ఇష్టమైన మాట ఏం తెలుసా? మీరు ఎవరికైనా జ్ఞానము తక్కువ ఉంటే నీకే చెప్పేది, ఇదిలో చూస్తాం తొమ్మిది. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే నన్ను అడగండి, ఫ్రీ. యేసు ప్రభువుకి వస్తే జ్ఞానం ఫ్రీ. మాకంతా ఫ్రీ జ్ఞానం పెట్టే సార్. సండే స్కూల్ నేర్చుకున్నాం మేము. మీరు పిల్లలు సండే స్కూల్ పంపిరు. మీ పిల్లలు సండే స్కూల్ అంటే తెలియదు. నీకు వచ్చినాడా? ఎట్లా వస్తాడా? ఎక్కడ పెద్దోళ్ళంటే పిల్లలంటే. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, రక్షించబడిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగునా కనబడునా? ఇప్పుడు జరిగించిన చాలా మంది. మీరందరూ రండి, మేము ప్రార్థన చేస్తే దయలు పోతాయి, మేము ప్రార్థన చేస్తే పోతాయి. ఏం పోతాయి తెలియదు, కనబడాలి. ఓకే, మీకు తెలుసా ఆరాధనలో అమ్మ మాట చెప్పి అమ్మని ఎవరు ప్రార్థన చేయలే, గర్తించలే. మీ అనారోగ్యం పోయిందని విశ్వసించండి అంటే మీరు ఆరాధన చేస్తున్నప్పుడు మీకు స్వేచ్ఛగా ఆరాధన చేస్తే మీకు విడుదల కలుగుతుంది. మీరు ఆరాధన చేసినప్పుడు కన్ను మూసుకొని గట్టిగా ఏముంది? 3 దయ్యము. ఏం దయ్యమో? 3 దయ్యము ఆడదు. ఇదేమో అందరూ బాగా ఆడతారు. హల్లెలూయా అని చేతులతో అప్పుడు కూడా బయటికి ఏం దయ్యం అది? ఇంకోటి దయ్యాలు పాటలు పడలేదు. హల్లెలూయా స్తోత్రం అంటే ఇదేం దయ్యం ఇది? హలో, ఏంట దయ్యాలు చెప్పండి. మీరు చాలా మంది అనుకుంటారు దయ్యాలు చర్చలోకి రావని. దయ్యాలు వచ్చే చర్చలోకి ఎక్కువ. ఒకటేమో అర్థమంటారా? నేనేనా క్యాండిడేట్? ఆత్మ వచ్చిందానికి ఇంకొన్ని ఉంటాయి. బైబుల్ తెస్తాయి కానీ తీవు. నేను కొంచెం చెప్తాను తీయొద్దని. కొన్ని ఎట్లుంటాయంటే దయ్యాలు తెస్తాయి బైబుల్, తీవు. ఏం దయ్యం చెప్పండి? ఇది సోమేరు దయ్యం. ఇది ఏం దయ్యమో? ఇప్పుడు చెప్పండి. ఒకటి నిద్ర దయ్యము, ఒకటి సోమేరు దయ్యము, ఇంకోటి 3 దయ్యము. ఇంకా కొన్ని ఉన్నాయమండి ఇవి. ఎంత తిట్టు నన్ను కాదు ఏంటి దయ్యాలు చర్చలోనే. ఈ దయ్యాలన్నీ చర్చలోనే ఉంటాయి. ఒకరోజు మేము చిన్నప్పుడు, అప్పుడు నేను 5వ తరగతి చదువుని, ఒక తాత ఉండే. ఆ తాత పేరే దయ్యాలు విరుగుదప్ప. ఏం పేరు తాత పేరు? ఆ తాత దయ్యాలు విడిపిస్తాడు. తాత దయ్యాలు విడిపిస్తాడు. ఆ తాత వస్తే సార్ దయ్యాలు విడుదల. ఇప్పుడు ఈ పిల్ల పండుగ వస్తే అంటారా లాస్ట్ రోజు కప్పగలు ఏమంటే అది స్పెషలిస్ట్ అంట. వాడే ఫుల్ మందు కొట్టింటాడు.
వాడే పంజా మోసుకుంటాడు, తప్పని కొడుతుంటారు, వాడు ఎగురుతున్నారు, వీడు ఆ దయ్యం పోతుంది, విడిపోతుంది పరిగెత్తా ఉంటారు. అయితే ఈ వీరభద్రప్ప తాతలు కాదు, వస్తాడు ప్రార్థన చేస్తాడు. నేను చెప్తాను కదండి, మా కాటేగుడి ఇంట్లో ఉన్నప్పుడు నేను మా ఇంట్లో చూసినాను. ఆయన పేరు లూకు. ఒక ఆయన ఇంత ఎత్తుంటాడు, నాకు ఇంత ఎత్తుంటాడు. అప్పుడు నేను ఇంతుంటిని, ఆయన ఇంత ఉంటాడు, 6 అడుగుల పైన ఉంటాడు. ఆయన మనిషి నల్ల ఉంటాడు, తెల్ల పట్టేసుకుంటాడు, క్రికెట్ క్యాప్టెన్ లా ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన సంఘ పెద్ద, చర్చ్ డీకన్. ఆయన మా ఇంట్లో పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మా ఇంట్లో చాలా ప్రార్థన ఉంటే కాటేగుడి ప్రార్థన చేస్తా ఉంటే ఆ తాత కూర్చున్నాడు, మా ఆయన కూర్చున్నాడు. దాంట్లో ముందు కూర్చొని ఇంకున్నా కదా తాళలు ఇంకా పట్టుకుంటుంటాను. ఈ లూక్ అనే మనిషి ఉన్నటువంటి నేలకి ఇట్లా బయటకు వేసి ఇంటికి వచ్చిన నేలకి నాకైతే ఎంత ఉంటుంది, 5 రూపాయలు తింటే కదా, కిడ్నీలు, హార్ట్, లివర్ నల్లగా మనిషికి ఎర్ర నాలుగు ఇంటికి వచ్చింది. ఎవరైనా సంఘ పెద్ద, ఎవరైనా ఏమో సంఘ పెద్ద లోపల దయ్యము. ఆ తాత ఏం లేదు, భాష వాడింది ముండే ఓకేనే. నేను ఏం మాట్లాడాలంటే మన దీపడుతున్నాను అదే కదా ఆడ అదే అంటాడు ఆయన. అందుకే ఏం మాట్లాడదు, తిడుతూ ఉన్నాడు. బైబుల్ తీసుకొని ఆ మనిషి నాకన్నా లావుట బైబుల్, ఇది ఇవ్వకుండా లావుంటుంది, సంచిలో చేసి ముదిరిశాను. ఈ కొట్టట్లే లూపుకి వీరభద్రప్ప తాత. ఆ వీరభద్రప్ప తాత బైబుల్ బ్యాగ్లో ఈ తర్వాత బ్యాగ్ అట్ట బాగుంటుంది. బైబుల్ వేసి పెట్టేశారు బ్యాగ్ని. తీసుకుని పీచుడు ఆ దయ్యము కొత్త తాత ఆ దయ్యం అట్లా పోయి ఇట్లా పెళ్ళలో చేసాను మన బయటికి. ఆడబొమ్మటి వస్తామని ఎట్లా చేసాం మన దయ్యాలు. గవాక్షమే గయ అంటే కిటికీ మేయ అన్నట్ల అది మొగడిపోయింది, మరికి వచ్చింది. అంటే చూడండి, కొన్నిసార్లు దయ్యాలు జాయింట్ ఉంటాయి. మొగుడికి ఇస్తే పెండ్లానికి అందుకు అమ్మ నువ్వు కొంచెం తగ్గమాట, నాన్నటి తగ్గల వాడు మొగుడేమోనే వాడికి రేపు రోజు నాన్నటికి అది వాడు అది ఇది ఈ రెండేమి ఇవి రెండు బాగున్నప్పుడు పిల్లలకు వస్తాయి. ఇంకొకరు తల్లి కూతురు, వాళ్ళిద్దరికి అసేమ్ హుసేన్ తయారుపడి, ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతురు అసేమ్ హుసేన్ తయారుపడిందంట. వాళ్ళు ఎప్పుడు ఆమె జాతి, వాళ్ళకి అసలు తెలుగు తప్ప వేరే భాష కాదు, హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు తల్లి బిడ్డలు. నేను ఏం తాత అంటే ఇవన్నీ మోసం దయాలకు ఇష్టపడంటున్నా తాత. ఏమంటే దయాలంటే ఏమి చెప్పాలా, బాగా అర్థం చేసుకోండి. దయ్యం మోసపరుస్తారు, దయ్యం ఇస్తారా మోసపరుస్తారు. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు కొంతమంది నటిస్తారు. కొంతమంది నటిస్తే అద్భుతాలు రాసుకుంటారు. కాదు, ఇదేమో తెలుసా, సూచనకు కనబడాలి. ఏమవాలి, కనబడాలా, మనం చేయాలా, కనబడాలి. ఎట్లా కనబడతాయంట, నమ్ము వారి వలన ఈ సూచనలు కనబడను. అవేమనగా నామంలో, ఏం నామంలో, ఈ మధ్యలో కొట్టున్నాయి అబద్ధ దయ్యాలు, మోసం దయ్యాలు. మన రామనామాలు డిపోయింది. నేను నాకంటే దొరికితే బాగుంటారు. నేను వినిపిస్తాను దయ్యాన్ని. యేసు ప్రభు దేవుడు కాదమ్మా, యేసు ప్రభు ప్రార్థన చేయకూడదు. ఈ ఒక దయ్యాలు ఇదేమో బైబుల్లో ఎవరు చెప్తారనమాట. ఏసై చెప్తున్నాడా, బాగు చెప్తున్నాడా? ఏసై చెప్తాడు, నా నామం దయ్యాలు ఏం పోవు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకారాలు ఏం లేవు. ఇది మోసకరమైన దయ్యం. ఏం దయ్యం ఇది? యేసు పేరులో వస్తారు ఇంటికి. ఇంకా ఆ దయ్యాలు అందరింటికి పోవే. యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడి బాగున్నటువంటి వాళ్ళగా పోయేది, వాళ్ళకి అకేటించేది. మీరు చదివే బైబుల్ కరెక్ట్ కాదు. మళ్ళీ ఈ బైబుల్లోనే కొన్ని వాక్యాలు తీసి చెప్తారు వేరే. జాగ్రత్త. ఈ మొత్తం కార్యక్రమంలో బాగా వస్తారంట. నేను విన్నాను కార్యక్రమం ఇంటింటికి డెవలప్డ్ ఏరియా కార్యక్రమం. మీరు ఏం చేద్దండి, వాళ్ళు వస్తే నాకు ఫోన్ చేయండి, లేకుంటే మీతో పొరపదు కదా, పోలీసులు జాడించండి అంతే. కొన్ని దయ్యాలు ఊరికి పోవట.
హిందీలో ఒక సామెత, లాతోకి బూతు బాతుల్ సే నై సునతా అంట. లాతోకి బూతు బాతుల్ సే నై సునతా. ఇవి వచ్చేయమంటే ఇప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు వాక్యంలో దేవుడు తండ్రి అంటే ఎవరు ప్లాన్ చేసినాడు? దేవుడు తండ్రి అంటే ఎవరు? యెహోవా. నువ్వు యెహోవానే ఒక్కల్లా వేసుకోవాలి కాదు. ఇక్కడ ఏం చెప్తాడు? నా నామంలో, ఎవరి నామంలో? యేసు నామంలో. దయ్యాలు పోయేది యెహోవా నామంలో కాదు, దయ్యాలు పోయేది యేసు క్రీస్తు నామంలో. ఇంకొంతమంది వచ్చి ఆదివారం కాదు ఆరాధన, శనివారం చేయాల. ఎవరు చేయాలా? శనివారం చేయాల. దుబాయ్లో శనివారం సెలవు ఉండదు, శుక్రవారం సెలవు ఉంటుంది. మళ్ళీ ఆడవాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన కూడా. హలో, మోదీ మనం చెప్పినాడు ఆదివారం రజా తీసి మంగళవారం పెడతానని. మరి మనం మంగళవారం చర్చి కూడుకుంటే దేవుడు మన మధ్య రాడా? బైబుల్ ఏమంటే తెలుసా? అన్ని దినాలు మంచివి. అయితే దేవుడు చెప్పింది ఏమంటే యూదులకు శనివారం ఎందుకు చెప్పాడంటే శనివారం విశ్రాంతి, అంటే వారంలో ఒక రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి రోజు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదలనే వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. చూడండి, మనం ఎందుకు ఆదివారం వస్తున్నామంటే యేసు ప్రభు ఆదివారం సమాధి నుండి గెలిచి వచ్చాడు. ఆదివారం యేసు ప్రభు. మనం ఈ రోజు ఎందుకు కూడుకుంటున్నామంటే యేసు ప్రభు వారు మరణము చేయించి లేచి వచ్చిన దినం. మరొకసారి యెషయా గ్రంథం తిప్పుకున్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారో చూద్దామంట. 56వ అధ్యాయం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చినట్టు సిద్ధంగా ఉన్నది. అంటే ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథంలో రక్షణ లేదు, అదేమిటి? రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. మరొక రక్షించబడిన వారి వలన సూచన లేదు. అయితే ఇప్పుడేమన్నాడు ఇక్కడ యెషయాలో? రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నుండి వెల్లడేయుటకు సిద్ధంగా ఉన్నది, న్యాయవిధిని అనుసరించుడి. ఇప్పుడు చూడండి, చర్చలో ఏమైంట? న్యాయం లేదు. చర్చలో న్యాయం లేదు. అందుకని ఏమన్నాడు? మీరందరూ న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. అంటే యేసు ప్రభే నీతి. ఏమనుసరించు? నేనే మార్గము, సత్యము, జీవము. నేను నీతి అయి ఉన్నాను. నేనేమైనాను? ఐ యామ్ ద ట్రూత్. నేను నీతిని. నన్ను అనుసరించి నడుచు. యెషయా అప్పుడు చెప్తున్నాడు, అయ్యా మనం అందరం కలిసి యేసు ప్రభుని అనుసరించి నడుచుకోవాలి. ఆయన నీతి అయి ఉన్నాడు. తర్వాత నేను నియమించిన విశ్రాంతి దినమును ఏమంటారు? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా. మీకు తెలుసా, ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఈ దినం అంటే శుక్రవారం సాయంకాలం నుండి శనివారం సాయంకాలం వరకు వాళ్ళు ఏ పని చేయరు, కేవలం బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళు లైట్ ఆన్ చేయరు. శుక్రవారం సాయంకాలము 6 గంటల తర్వాత లైట్ ఆన్ చేయరు, లైట్ ఆఫ్ చేయరు. అంటే 3 గంటలకు లైట్ వేస్తారు వాళ్ళు మధ్యాహ్నం. మళ్ళా ఆఫ్ చేసా ఆదివారం పొద్దున వాళ్ళు వండుకోరు. శుక్రవారం సాయంకాలం శనివారం అంటే ఆదివారం పొద్దున మళ్ళీ వాళ్ళు వంట ఉండరు. వాళ్ళన్నీ ముందే వండి పెట్టిన. మనం పెట్టలేదు సార్, చర్చికి వచ్చే ముందే మార్కెట్కి పోయి బలిసిందా, బాగుందా, కొవ్వుందా, చికెన్ ఉందా, లెగ్ పీస్లు ఉన్నాయా, లివర్ ఉందా, కిడ్నీలు ఉన్నాయా, బోటి ఉందా తెచ్చి కడిగి అన్ని పెట్టి ఉడిగేసి రెండు ఉప్పు అయిందా లేదా తిని చెప్పు తెచ్చికి మధ్యాహ్నం వస్తాం తెచ్చి కరెక్ట్ చెప్పాడు పాటగాడు కదా. ఆదివారం ఎట్లా చర్చికి వచ్చే ముందే 2 ముక్కలు తెచ్చుకొని అది తినేవాళ్ళు అది, ఇది తినేవాళ్ళు ఇది, అది ఇది లేకపోతే 2 ఇడ్లీలు కూడా తిని వస్తా మళ్ళీ ఆడన్నా ఏమన్నా కనపడితే నిలబడి ఆడొక టీ తాగి ఇంకా ఫస్ట్ పాట పాడుతుంటారులే, 2 పాట పాడుతుంటారులే.
కరెక్ట్ చెప్పండి, కాకతోగా మీకు చర్చ దగ్గర కదా. మీరు ప్రార్థన స్టార్ట్ అయ్యే ముందు పోతారా, ప్రార్థన స్టార్ట్ అయినాక పోతారా? కాకతోటలో మీరు అంటే మీరు పోయి స్టార్ట్ చేయరు కదా. నేను చెప్పేది మిమ్మల్ని కాదు, స్టార్ట్ చేయకుండా. నేను అడిగింది స్టార్ట్ చేయకుండా మీరు అందరూ చర్చ్ 2 పాటలు పాడక పోతారా, 3వ పాటకు పోతారా? ఇంకొక పోతారు సార్, కాని తాగి పోతారు, కానికేసేటప్పుడు. అందుకే కాడిగడ్డ వచ్చి చేతండి, కాడిగడ్డ పోతారు. కాడిగడ్డ వచ్చి చేతండి, నాకు కనపడలేదా? సరే నా చేసి ఉంటుంది. మీకు ఎప్పుడు ఎదిగింది కదా చర్చ్ లోపలికి చేస్తానమ్మా. ఇప్పుడు కాడిగడ్డ లేదు, నేను వాడానికి ఎక్కడ చూడ చేస్తుంది. కాడిగడ్డ పోలేదు ఎందుకంటే సార్ చర్చ్ లోపలికి ఫస్ట్ పాడకడం ముందు నేను వచ్చినానయ్యా అని చెప్తాను. ఫస్ట్ పాట నువ్వు కాడిగడ్డ మేమమ్మా, మీరు కాడిగడ్డమా? నన్ను కాడిగడ్డ కాడిగడ్డ అయితే ఫస్ట్ నేను ఫస్ట్ పాట కంటే ముందు వస్తానయ్యా చర్చికి చేస్తాను. ఇప్పుడు నాకు చేసుకోండి నాదేముంది. ఇప్పుడు చెప్పండి, కాడి కుటుంబాలకు బస్సు దొరుకుతుందా? ఆటో రావాలా, రిక్షాకి రావాలా, లేకపోతే హెలికాప్టర్ రావాలా? మీరే కాదు, వేకెన్సీస్ కూడా అంతే. పక్కలనే ఉంటాయి, చర్చి పక్కలనే. 2 పాటలు పాడినాక 3వ పాటకు వస్తాయి, సాక్షాత్కానికి వస్తాయి. ఇప్పుడు చర్చిలోకి ఇంకొక అయితే అంత పెద్ద వచ్చి కానికిచ్చి సార్ ప్రార్థన చేయవాడు అంటే ఏమి సార్ కానికిస్తే సార్ కానికిచ్చినా బంగారు ఇచ్చినా వెండిచ్చినా నడిచేది పప్పుడుకి. ఎందుకంటే నాకు ఉప్పు నీళ్ళు బోర్ నీళ్ళు, నాన్న బోర్ నీళ్ళు ఏమేసినా మనం చాలా నీ పప్పు నాకు ఉడుకు అని. పప్పులో మీరు ఒకసారి కాదు చూడండి, మన మంచి నీళ్ళని వేసి పప్పు ఉడికించండి, చూద్దాం ఉడుకుతాయేమో. పప్పులో పుట్టాను మీరు చూడండి కావాలండి, మీరు చూడండి కావాలండి, పప్పులు నీళ్ళు ఏ నీళ్ళు వేసిన ఉడకని చెప్తారు సార్. అవప్పుడే అప్పుడు ఏమైంది ఏం తింటారు, పొడలు అయిపోయింటాయి. అవి వేస్తే ఏమైతే నీళ్ళల్లో ఇప్పుడు బురుగులు కదా, బురుగులు నీళ్ళు ఉడుకుతాయి. అవి నీళ్ళు వేస్తే ఏమైపోతాయి. మా దగ్గర వస్తే పెద్దగా పుడేనా అయిపోవాలా, లేకుంటే మా దగ్గర బ్యాగ్ వస్తే ఉడుకుతాయి. బాగా తర్వాత మేమే రుబ్బుతాం, మేము ఉడికిస్తాము, మేమే రుబ్బుతాము. తర్వాత తాలి కూడా మేము వేస్తాం. కొన్ని ఎట్లుంటాయంటే రావు, రుబ్బుకునే ఇష్టం. కొన్ని ఎట్లుంటాయంటే వస్తాయి, మనం తినేటప్పుడు కొన్ని వస్తాయి. నోట్లో చూసినారా అంటే ఏమో చెప్పండి, రాళ్ళు వస్తాయి. మనం చేద్దాం, రాళ్ళు వస్తాయి అని వస్తాం. కానీ అట్లే చర్చికి వస్తాయి, అని వస్తే వాళ్ళు పప్పుల్లాగానే ఉండరు, బొరుగుల్లాగానే ఉండరు, బ్యాడ్ లాగానే ఉండరు. ఎట్లుంటారు వాళ్ళు? చిన్నవే రాయేది, పెద్దది కదా. పళ్ళు కింద పడితో ఏమంటారు పడలు ఎంత బాగుంది రాయండమ్మా. 1 నెలలు పడ్డారు మంగళారతి. ఇట్లేనా మేమన్నా చెప్పి అన్నప్ప పెళ్ళయి హనుమంతం గారు పెళ్ళి మీకు ఎంత సంవత్సరం ఇప్పుడు? ఒక 35 ఏళ్ళు కదా. నాకప్ప నీకు ఎన్ని నాకప్ప ఇప్పుడు 38, ఒక 2 ఏళ్ళు ముందు అనుకోండి. 40 ఏళ్ళ హనుమంతం పెళ్ళైనా కూడా నర్సప్ప తినేటప్పుడు ఏమన్నా రోగంతో మాడిపోయింది అనుకో. ఇట్లేనా మేము నేర్పించిందంట. 40 ఏళ్ళు నేర్పిస్తేవి సన్న రాయి వచ్చింది అన్నం తినేటప్పుడు మేము ఇట్లా నా భీమ్ ఖాళీ చేసి నేర్పించింది అంట. సరే 40 ఏళ్ళు నువ్వే నేర్పిస్తేవి, మీ అమ్మ అదే నేర్పించింది అత్తమ్మ వాళ్ళు. నేను ఎందుకు తెలుసా, 40 ఏళ్ళు కాదు, నువ్వు 100 ఏళ్ళు చర్చికి వచ్చినా మేము ఎంత నేర్పిస్తున్నా నేర్చుకోవు. నువ్వు అడిగిపోతాడు ఏమన్నాడు ఆ చర్చి అడిగోడు, వాడికి ఇష్టపడక ఇట్లా నేర్పించినా మీకు ఆడమొత్తం అమ్మ నాన్న కానీ ఇదేం స్టార్ట్ పేరు పెట్టే వాడు అట్లాంటోడే మీరు అట్లాంటివే అంటే అర్థం చేసుకోండి. మనం మనల్ని గుర్తిస్తారు, ఐడెంటిటీ. మనం ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు చెప్తారు, జనాలు బయట. మేలు చేస్తే మనల్ని పొగుడుతారు, కీడు చేస్తే ఏదైనా చూపేసి పోతారు.
అసలు ఇక్కడ ఏమో చూడండి, ఆదివారం యేసు ప్రభు మరణించి తిరిగి లేచినందుకు మనం అందరూ పునరుత్థాన దినాన్ని ఆరాధన చేస్తున్నాం, తప్పులేదు. ఇజ్రాయేలు వారికి ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు ఆ రోజు దేవుని ఆరాధిస్తున్నారు, తప్పులేదు. దుబాయ్, మస్కట్ ముస్లిం కంట్రీస్ లో వాళ్ళకి శుక్రవారం రజా దినం కాబట్టి వారు ఆ రోజు దేవుని ఆరాధన, వారు తప్పు లేదు. మరి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఇట్లా, మనం ఏమంటాము ఈ ఇండోనేషియా అటువైపు పోతే మంగళవారం సెలవు వాళ్ళకి, వాళ్ళు మంగళవారం దేవుని ఆరాధిస్తారు. చెప్తున్నా రేపు ఒకవేళ మోదీ మనకు ఆదివారం తీసివేసి మంగళవారం శుక్రవారం పెట్టాడు అనుకోండి, మనం ఆరాధన చేస్తామా చేయమా? అప్పుడు మీరు ఆదివారం చచ్చిపోస్తారా రమ్మంటే? ఇప్పుడు రజా ఉంటేనే రారు చాలా మంది దండగులు, ఇంకా అప్పుడు ఆదివారం రమ్మంటే వస్తారా? ఆదివారమే రావాలి ఆరాధన, బైబిల్ చెప్తుంది, ఆదివారం రమ్మంటే మీరు వస్తారా? అప్పుడు ఓ సార్ బాగుండవు, మోదీ గారు కొడతారు మమ్మల్ని. నా విశ్రాంతి దినమును నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. అంటే ఈ రోజు ఏం పని చేయకూడదు. ఆదివారం ఏం పని చేయకూడదు, బిగబట్టల చేయని. కొంతమంది ఎట్లుంటారంటే జల్దీసి పెడితే పోయి మార్కేస్తాం సార్, మళ్ళీ అన్ని రెడీ పెట్టాం సార్, మళ్ళీ సాయంకాలం ఒక రోజు 50 రూపాయలు ఇస్తాం సార్. ఏముంటుంది వాక్యం? ఆదివారం ఏ పని చేయకూడదు. ఏం చేయాలి తెలుసా? ఉదయం నుండి రాత్రి వరకు కేవలం దేవుని ఆరాధిస్తూ ఉంటాను. నేను కూడా చెప్తున్నా, ఇజ్రాయెల్లో నిన్న జరిగినట్టు చెప్తానండి. శుక్రవారం నుండి శనివారం రాత్రి, అంటే నిన్న రాత్రి అంటే సాయంకాలం వరకు ఈ హిజ్బుల్లా వాళ్ళు మళ్ళా రాకెట్లు వేసినారు, బాంబులు వేసినారు, చాలా మంది చంపినారు. వీళ్ళు ఏం చేసినారు? శనివారం బాగా ప్రార్థన చేసి ఆమెను అన్నారు, ఒక అర్ధగంట భోజనం చేసినారు, 7:30కి డ్రెస్ చేసుకున్నారు, 8 గంటలు కరెక్ట్, నిన్న 8 గంటల లోపల మళ్ళా 150 బాంబులు వేసి గాజా, మళ్ళీ అప్పుడే గాజాలో అక్కడ పడుతుందన్నమాట. ఎందుకు సార్? దేవుడు తన బిడ్డల్ని ముట్టుకుంటే ఆయన ఊర్చుకోడు. రెండవది, వాళ్ళు శబ్బాత్ దినమున విశ్రాంతి దినమున కావాలనే కాసుకుంటారు. వాళ్ళు ఆ ఒక్కరోజే వాళ్ళకి అదొక్కరోజు మీకు దొరికేది, అయితే తర్వాత మిగతా 6 రోజులు దొరుకుతారు. ఇంకా 6 రోజులు ఫుట్బాలే. వాళ్ళు 2020 ఆడతారు, మనం టెస్ట్ ఆడతారు. ఇంకా వాళ్ళు 2020 ఏమంటే డబ్బా కొట్టేస్తారు. ఆ రోజు 20 ఓవర్లు ఆడాలని ఆడిస్తారు. ఆడిన తర్వాత వీడికేమి ఇంకా 5 రోజులు టెస్ట్ మ్యాచ్. వస్తే ఆడతారు, లేకుండా ఇస్తారు, వస్తే ఆడతారు, లేకుండా ఇస్తారు. ఇంకా కొత్త టెస్ట్ మ్యాచ్లు కూడా మనల్ని ఆడతారు బాగా. ఈ మధ్యలో 6లు 4లు అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలా, మాకుండేది 2020 అంతే, వాళ్ళకు ఉండేది 5 days మ్యాచ్. ఒక్కొక్కడే మీకు తెలుసు. ఒకరోజు గవాస్కర్ ఒక ఆయన ఉంటారు, అప్పుడు మా చిన్నప్పుడు ఒక్కడే 5 రోజులు ఆడినాడు, 20 రన్లు కొట్టినాడు. ఎన్ని రోజులు ఆడినాడు? 5 రోజులు ఆడి 20 రన్లు కొట్టినాడు. లెక్కేసుకొని ఎట్లుంటుంది అంటే ఆ బాల్ ఎంత పెద్దగా వాడు కొట్టి అర్థం చేసుకోండి. ఇది ఉన్నది పరిస్థితి. ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి, యూదుల దగ్గరికి ఎవరైనా వచ్చి వాడిని తాకితే వాడి దేవుడు ఓర్చుకున్నాడు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని ముట్టువాడు. అది ఇశ్రాయేలు చేసేది ఒకటే తెలుసా? నాకు ఇప్పుడు ఇష్టమైంది తెలుసా? వాళ్ళు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు అందరూ ఆ దినాన్ని అలక్ష్యం చెయ్యరు. ఆ దినం అందరూ బైబిల్ చదువుతారు. ఆ దినం అందరూ ఇంటికి బయటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధి అయిపోయిన తర్వాత వాళ్ళు ఆడుతూ పాడుతూ తమ దినాన్ని గడిపేసుకుంటారు. మనలో ఆదివారం వస్తే ఇంకా కొంతమందికి చింత, రేపెట్లా అట్లే, ఇప్పుడు ఎట్లా రేపు అట్లే. నీకేం ప్రత్యేకం ఉండదు. ఇక వేరే రోజు నీ పండుగ రోజైనా అదే చింతే, పండుగ లేకుండా అదే చింతే. ఇదేమో చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకుని వాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. రూఢిగా ఏం చేయాలట? హలో, రూఢిగా గైకొనాలి, అలవాటు పడాలి. దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి సందేశానికి ఎప్పుడైతే నువ్వు రూఢిగా అలవాటు పడతావో ఈ వాక్యములో ఉన్నది నిన్ను బ్రతికిస్తాది.
మనందరూ తెలుసు శతాధిపతి దగ్గరికి శతాధిపతి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, అయ్యా నా పనివాడు అనారోగ్యంగా ఉన్నాడు, చావుతుగా ఉన్నాడు, కానీ బాగు చేయండి ఉన్నాడు. సరే అబ్బాయి ఇంటికి వస్తాను కదా అన్నాడు. ఆయన వేసుకో మా ఇంటికి వస్తాడు. కొంతమంది ఏంటంటే పాస్ మా ఇంటికి వస్తారని చెప్తే సరిగ్గా మా ఇంటికి పాస్ వస్తారట. మా ఇంటికి పాస్ వస్తే నేను కృష్ణుడికి కేసులోకి వస్తే కేసులోకి వస్తారని చెప్పింతో ఆయన సంతోషపడలే. ప్రమాణం అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చే అంత యోగ్యత నాకు లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా పనివాడు బ్రతుకుతాడయ్యా. చూడండి ఎంత నమ్మకం ఉంది ఆయనకి. ఆయనకో మాట అంటాడయ్యా, నా కింద 100 మంది ఉన్నారు, నేను ఒకటి పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, మరి నీకు అంతకన్నా శక్తి ఉంది కదా ప్రభా, నువ్వు మాట సెలవిస్తే చాలు నా పనివాడు బ్రతుకుతాడయ్యా. అది అనుసరించడం అంటే, అది నమ్మకం అంటే, విశ్వాసం అంటే. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకు చెప్పండి అదే మాట, నేను నమ్మిన యేసయ్యా నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, ఆలస్యమైనను నా జీవితంలో వాడు నెరవేర్చువాడు. ఈ మాట అర్థం చేసుకోండి మరోసారి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొని నరుడు ధన్యుడు. తర్వాత చూడండి, యెహోవాను హత్తుకొనున్న అన్యుడు. హలో, మీరందరూ ఎవరు సార్? అన్యులు. చెప్పండి అన్యులు, అన్యులు గట్టిగా చెప్పండి. ఎవరు మీరు? ఎందుకంటే సార్ యూదులు కానివారు, యూదులు కానివారు అందరూ అన్యులే. జెంటైల్స్, ఇంగ్లీష్ జెంటైల్స్. అన్యులు ఏమంటారు ఇప్పుడు? యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను తోలివేయనని అనుకొనవద్దు. ఏంటంటే యెహోవాను నమ్ముకుంటారా అంటే మా కులములు బయటికి వేస్తారు సార్. నమ్ముకోండి అంటే సార్ మా కులములు బయటికి వేస్తారు. మా కుటుంబంలో నీకు కూడి లేకపోతే కూడా పువ్వు పెడతాడా? ఇప్పుడు నీకు నరాల్లోకి వచ్చింది కదా, వాడు నరం తీసి నీ నరం ఏమనండి చూస్తామంట. నీ తలకాయ తప్పు వచ్చింది కదా, నీ తలకాయ తీసుకొని వాడు పెట్టుకోమని వాడి తలకాయ నీకు పెట్టమను. ఏసుకోకుండా నమ్ముకుంటే బయటికి వేస్తాం చూడు కులంలో నుంచి. ఏసుకోకుండా నమ్ముకుంటే ఇంట్లో నుంచి బయటికి వేస్తాం చూడు దీన్ని. ఏసుకోకుండా నమ్ముకుంటే నా ఆస్తిలో భాగం నీ అయ్యా నీ ఆస్తి కావాలే, నా ప్రభువే గొప్ప ఆస్తి నాకే అని చెప్పుకున్నాడు. భయపడతాడు. అయ్యో మా అమ్మ ఉండే ఆ పరిస్థితులు రాకుంటే ఎట్లా, అన్ని మా వదిలి తీసుకుంటే ఎట్లా. ఆయన కారణం ఏమిటది? అమ్మ పరిస్థితి అన్ని గొప్ప పరిస్థితులు పరిస్థితి ఏమో పాసలే. మన ఆయనకుండే ఆస్తి నాకు ఆయనకి ఏముందాడా? తిప్పి కొడితే 10-20 జాగా ఉంటుందా? నేను చెప్పుకున్నా కొంతమంది పొలాల్లో పెద్ద పెద్ద రౌడీలు ఇప్పుడు ఆ నాయనకి సొంతంలో భూమి ఉండదు. ఆడ భూమి ఉంటే ఎందుకు వస్తుంది చెప్పండి. నేను ఎవడైనా కానీ అడుగుతాను, బళ్ళారికి వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగే మాట ఇదే. నువ్వు బతికేకొచ్చి బతుకుదేరు లేకుండా బతికేకొచ్చి ఇక్కడ ఏదో రోజు భూ తిరుగుతూ ఉండే కండలు పెట్టుకొని ఏరియా అంతా నాదే, నా ఏరియా రౌడీ. ఒకడు ఏరియా రౌడీ నీకు కూడా ఏమంటా వీధి రౌడీ, ఇక్కడ ఊరు రౌడీ. ఇప్పుడు చెప్పండి రౌడీలు ఏం చేయాలి? మనంతా పొట్టి తలమల్ల బల్లాలో పుట్టారు. మనం ఎందుకు పుట్టమంటే మనకి మర్యాద. నేను ఎప్పుడు చెప్తాను, ఊర్లో పుట్టిన వానికి మర్యాద, ఊరికి వచ్చినకే 3 బిట్టనే ఊరికే దొడ్డప్ప. 3 బిట్టాలి ఊరికే దొడ్డప్ప. నాకు 3 ఇరాదులు భయపడుతుంది. నేను ఎప్పుడు చెప్తాను, బల్లాల్లో పుట్టి పెరిగిన ఆడపిల్లకి బయట తిరగాలంటే చాలా భయము. బల్లాల్లో నాయనమ్మ ఎడదూరులో ఉంటారు, ఇక్కడికి వచ్చి ఆడపిల్ల హాస్టల్ ఉంటుందా? నాకు అందుకే ఒకసారి దాని మీద భయపం వస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్ల తిరిగితే స్వతంత్రం వచ్చినట్టు. అవునా? అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్లకి బజార్లో ఏం పని? అర్ధరాత్రి 12 గంటలకి పాండుగానికి బజార్లో ఏం పని? ఆడపిల్ల తిరిగితే కాదు, మగపిల్ల తిరిగితే తప్పే కదా. అర్ధరాత్రి 12 గంటల కంట ఒంటరి ఆడపిల్ల బజార్లో తిరిగితే అప్పుడు భారత అంటే ఇప్పుడు భారతదేశ స్వతంత్రం రాలేదని అర్థం కదా.
అవునా కదా? అదే బైబిల్ అంటది, క్రీస్తు యేసునందు ఉన్నవాడు స్వతంత్రుడు. కుమారుడు స్వతంత్రుడుగా చేయకపోతే మనం స్వతంత్రం కాలేము. మీకు ఉంటుంది తెలుసా, భారతదేశం స్వతంత్రం వచ్చింది, కుల స్వతంత్రం పోయిందా? ఆ కులం కూడా ఆ గేర్లో, ఈ కులం కూడా ఈ గేర్లో. ఆడిన చర్చలో కూడా చాలా మందికి ఏ కులం నమ్ముకోరంటే ఈ 40 కులం ఉన్నది. సార్ నా బిడ్డకి నా కులము అంటే చూడు సార్, సార్ నా కొడుకుకి మా కులము అంటే చూడు సార్. ఇవేం తెలుసా? ఇవి కుక్కలు. కనకపు సింహాసన సునకం అంటే కుక్క. కనకం అంటే బంగారు. రాసిద్దా? డిగ్రీ చదివినావు. కనకం అంటే బంగారు. కనకమ్మ కాదు మళ్ళా, కనకము అంటే బంగారు. బంగారు సింహాసన సునకం అంటే కుక్క. చెప్పండి, సునకం అంటే ఈ కుక్కని తీసుకుపోయి బంగారు సింహాసనం మీద కూర్చుంటే ఆడేసి పాచపు తినేదే. అరే మంచి బిర్యానీ పెట్టి బాగా స్టైల్గా కొంత చూడండి కుక్కల్ని బాగా మీరు చూస్తున్నారు. ఈ రోజు చాలా కుక్కల్ని బాగా డ్రెస్ చేసి, నేను మొన్న చూస్తాను ఫ్యామిలీ అంటే మొబైల్లో కొడుకుని కిందిరిసింది, కుక్కకు పోతా ఉంది. వాడు ఏడుస్తా ఉన్నాడు, ఏమో కుక్కని ఇట్లా అంటుంది. ఆ కుక్క కాడికి స్మెల్ వచ్చింది. కుక్క ఏమొచ్చింది? పాత వచ్చింది అంటది. ఆయనకు అర్థం కావట్లేదు, ఏమి ధరపతేమి అదేమొచ్చి స్మెల్, అది తినేది. ఈ కొడుకు ఏడుస్తుంటే ఆయన కొడుకు పట్టించుకుంటున్నారు, ఈ కుక్కను పట్టించుకుంటారు. కుక్కని చాలా బతుకులు కుక్కల బతుకులే. చూడండి, కుక్కలు ముద్దులాడతారు, కొడుకులు ముద్దులాడు, పిల్లలు ముద్దులాడరు. కుక్కలు వచ్చుకుని దాని అమ్మా తిన్నా బాబు. ఇవి పర్లో కరిపోవు, అవి పర్లో కరిపోవు, ఇవి పర్లో కరిపోవు, అవి పర్లో. ఎందుకంటే బైబిల్ అన్నమాట, కుక్కలు మాంత్రికులు విగ్రహాధికులు పోవట. ఇప్పుడు చెప్పండి, ఈ కుక్కలు వచ్చుకుని మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? కుక్క ఫ్యామిలీ. కుక్క కదా, కుక్కలు సాకండి. ఎందుకు కూడా కుక్క ఇంటి కాంపౌండ్ కాపాడి కుక్క బయట ఉండాలా, కొడుకు లోపల ఉండాలా. ఈ కొడుకు ఏమో కుక్కలకు బయట తిరుగుతూ ఉంటాడు, ఈ బయట కుక్క ఏమో ఇంట్లో సోఫా మా దానికి. నా ఫ్రెండ్ ఒకడు ఉండే, ఒకసారి వంటికి పోయినాను, మమ్మల్ని కింద కూర్చోబెట్టాడు. ఏమరా అంటే, లేదు మా వాడు పండుకున్నాడు ఆయన. నేను వాడికి పిల్లలు లేరు కదా, ఎవరు లోపల చూస్తే సోఫా మీద కుక్కను పడుకోవడం బాగా పెట్టేసేవాడు. నేనండి రేపు బుద్ధి ఉందేమరా, అది కాంపౌండ్ బయట కట్టేది కదా దాన్ని. మమ్మల్ని ఆడపిల్ల ఊరుకోమా, ఇది మా ఫ్యామిలీ మెంబరు ఆడు మామయ్య కూడా అన్నదేమన్నాడు, మామ అన్నాడు. మామేమో బయట, కుక్కేమో లోపల. ఇట్లే చాలా మంది చూడండి యేసుప్రభుని నమ్ముకుంటారు, కుక్కలాగా బయట పోయి చర్చిలోకి రాదు. అవి బయటే చర్చికి వస్తాయి, ఆ ఇన్స్పెక్టర్ అట్లా పోలేకపోయింది. నువ్వు పో, నేను వస్తానులే, నువ్వు పో. అదే అది కనకం, అది ఇది సునకం. ఇది అవునా కాదు? అదే సునకం. అది కనకపు సింహాసమున సునకమును కూర్చుండబెట్ట వెనకటి గుణమైన వాళ్ళ. ఇంకొంతమంది చెప్తారంట, ఏరియల్ సోపులో ఎలకతోక ఎంతసేపు నానేసి ఉతికినా, అట్లా ఎంత చర్చికి వచ్చినా, ఎంత వాక్యం చెప్పినా, రక్షణ నడిపించినా, ఎంత చెప్పినా మాత్రము వారం సార్ ప్రార్థన చేయండి సార్, పిల్లడు బాగలేదు అని తీసుకొచ్చి ఇట్లా ఇస్తారు. చూస్తే ఇక్కడ కింద కాలు మర్చి ఉంటుంది, నల్లబడుతుంది. ఇంటికి వచ్చిన దయ్యాలే కొనేవి, ఇక్కడికి వచ్చే దయ్యాల కూడా కింద ఏముంటుంది కాలుకి. ఈడ నేను మాట్లాడతానండి, నాకు తెలియదు మీ గురించి. దిష్టి ఎవరికి వస్తుంది? అనుకుంటారు దిష్టి. అమ్మా నువ్వేడా, నువ్వే సుధారాణి రేడా, ఎదురు సుధారాణి. అతను కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆపచ్చు సుధారాణి. ఆ రమ్మని చెప్తాను, చెప్తాను. ఇప్పుడు సుధారాణి బాగుంది కదా,
ఏమో అందరూ చూస్తే దృష్టి వస్తుంది తప్ప, అవును కదా, అందరి దృష్టి. ఏమో బొట్టు పెట్టారంటే ఏమో వచ్చారు కూర్చోకపోతే అందరూ నన్ను చెప్పండి ఎట్లుంటా నాకు ఇప్పుడు ఇప్పుడు నాకదంటే జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఎట్లుంది ఇది? ఇప్పుడు మీరు దీన్ని డిస్టెన్స్ అండి, మీకే రివర్స్ వస్తుంది. మీరు డిస్టెన్సే చెప్పండి చెప్పండి, డిస్టెన్సే మీకే రివర్స్ వస్తుంది. ఏంటి ఆ దిష్టి బొమ్మ కన్నా ఈ బొమ్మ చూస్తే రాత్రి కన్నా వచ్చిందా కదా. ఇప్పుడు చెప్పండి సాంగ్ ఏది? దిష్టి బొమ్మ సాంగ్ ఏది? సాంగ్ ఈ సాంగ్కే వాళ్ళమ్మ చూడండమ్మా పెళ్లి చేసినప్పుడు పెళ్లికి అంత థ్రిల్లే బాగా చేసి ఈయన పెడతాడు. ఏమిటి దిష్టి పొట్టు ఎవరికి? అసలే కటౌట్, దిష్టి కటౌట్ ఇది. ఈ దిష్టి కటౌట్కి దిష్టి పొట్టు పెడితే ఏం లాభము? మాట్లాడు. అసలు ఈ కటౌట్ ఏమిది? చెప్పండి చెప్పండి. దిష్టి బొమ్మే చూస్తే కాలి పెడుతుంది, దిష్టి బొమ్మే కాలిపోతుంది. ఇప్పుడు ఈ దిష్టి బొమ్మ దిష్టి తగ్గుతుందా? కొన్ని కూడా చెప్తాను. ఇప్పుడు వీటిలో వేసి ప్రభుత్వాలు లేదా? ఇప్పుడు చెప్పండి, దిష్టి ఏదైనా పాపిష్టి చూస్తే కాలిపోతుందా నిలబడుతుందా? మాట్లాడాలా? మరి అది కాలిపోతుంది మీకు తెలిసి కూడా మళ్ళీ వీడి కింద పెట్టాలి లేదా? పొట్టాడా ఒకటి పెడితే కనపడుతుందని కాలి కింద పెడతారు, కాలి కింద. హలో, మమ్మల్ని చూస్తే దిష్టి బొమ్మలు కాలిపోతాయి, ఆ కండ్లే పగిలిపోయిస్తాయి. ఇక మాకే పెడితే అసలు అర్థం చేసుకోండి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే చెప్పండి చెప్పండి, ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఇప్పుడు ప్రదీప్లో ఉండేవాడు గొప్పవాడా, దిష్టి ఇచ్చే దయ్యం గొప్పదా? హలో, తెల్లగా పిల్ల దిష్టి ఇస్తుంది మా నవీన్కి, ప్రదీప్ ఏమి పాటలు సరే చూడండి. ఇప్పుడు తెల్లగా పిల్ల మా ప్రదీప్కి దిష్టి ఇస్తుంది. దిష్టి ఇస్తే ఆ పిల్ల కాలిపోతే ప్రదీప్ కాలిపోతాడా? ఎందుకంటే ఇది కాలేదు, అప్పుడు కాలి దేవుడు మమ్మల్ని బాగా కాల్చేసినాడు. మా మీద పడితే చెట్లు నవ్వుతారు. ఎప్పుడు చెప్పింది అదే, మీరు నా మీద పడినా మేము నీ మీద పడినా పీస్ పీస్ తెలియకుండా ఇట్లే చూసుకుంటుంటాయి. ఇది పడేలేదు, ఇది ఊరికి చూసుకోగా పడాలా ఏడ్చల్లా. మళ్ళీ వచ్చి నాకేం తక్కువైందని, నీకు రంగు లేదా? నాకు రంగు ఉంది. నీకేం లేదా? మా రంగు చూడండి, మా రంగు పోతే మా వాపస్. యాడన్నాము ఎప్పుడన్నాము, ఇంకా 100 ఏళ్ళు కానీ మరగిపోతుందా? ఇది తెల్లకుండా ఇప్పుడు అసుధారాన్ని కనుక రోగం సీనియప్పుడు ఎండుకుపోయింది కనుక మా రంగులోకి వస్తుంది. మా రంగులోకి వచ్చినాక మళ్ళీ అన్ని ఫేస్బుక్లో వాట్సాప్లో చూసి మీ అందానికి సౌందర్యానికి వాడండి, మీ అందానికి ఏం వాడతావు, ఎంత వాడతావు? వాడి ఆ సోపు కరిగిపోతుంది కానీ ఈ సోపు కరిగిపోతుందా? మా దెబ్బకి సోపులో భయపడతాయి. మేము ఎంత వృద్ధిగా వైట్ పాయింట్స్ ఇవ్వండి, తెల్ల పాయింట్స్ ఇవ్వండి, మేము ఎంత వృద్ధిగా అది కరిగిపోతుంది కానీ మా రంగు పోదు. ఒకవేళ మా రంగు పోయిందనుకో మీరు మళ్ళీ రంగు వేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఏది గ్రేట్? నాకే గ్రేట్. అందుకే బయట ఉండదు. నల్లని దాన, సుందరి, సఖి, నా ప్రియురాల, ప్రాణేశ్వరి, ఎంతో నల్లదానికి. తెల్లోడు నల్లదాని పడతారట. మీరు అర్థం చేసుకోండి, వాక్యం కూడా చూడండి, అక్షరాలు నల్లగా ఉంటాయి. ఈ నల్లగా ఉండే అక్షరాలు తెల్ల పేపర్ మీద బాగుంటే కనబడతాయి.
చాలా మంది అనుకుంటే ఏమో మనం అర్థం చేసుకుంటాం, అది కాదు. దేవుని వాక్యము మన జీవితానికి చాలా 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 అవసరం, ప్రాముఖ్యం. అందుకని 2 కింద వచనంలో యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకునకూడదు. షండు అంటే కొంచెడు, లేకుంటే మనం చెట్టాటం ఈ రోజుల్లో వాడికి చెన్నాడు. షండు నేను ఎండిన చెట్టుని అనుకునవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను అనుసరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులు గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ రోజు మనం చాలా మంది చెప్పాలి, షండులు చూసి ఈ రోడ్డు మీద కొంచెం చూసి చాలా మంది మనము నవ్వుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు చర్చికి వస్తే కదా వాళ్ళు ఎవరు జల్లి చేయడము, వాళ్ళు సెక్యూరిటీ కూడా బాధపడతారు కొన్నిసార్లు. అయితే బైబిల్ ఏమిటి సార్, వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు జరిపెట్ట కింద వచ్చింది, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. ఏమంట? హలో, చాలా మంది ఈ రోజుల్లో మనం ఆ షండుల్ని చూసి ఆ కొంచెం చూసి ఏమని చేస్తాం, పడేస్తాం. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, దేవుడు వారిని ఇష్టపడుతున్నాడు. మన అంటాడు నా ఆస్తిలో వారికి భాగం ఇస్తాడంట. మన నువ్వు బాగా నువ్వు మొగడు కదా అది కాదు దిగేది కదా అంత అవుతాం. ఈ వాక్యం భాగం చేసుకోండి. తర్వాత కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. మనం ఆ శ్రేష్టమైన వారిని వెలివేసి ఆ శ్రేష్టమైన వారిని ఎట్లాంటి చూసి నవ్వుకొని ఎగతాళి చేస్తున్నాము అన్ని రోజుల్లో. అయితే ఒక్కటి చూస్తామండి, ఇంకొక షండు అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పో, అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాను. అంటే చెప్పండి, వాళ్ళు చర్చికి రావాలా వద్దా? హలో, మాట్లాడు. రోడ్డు మీద మనం ఎంత చేసే కొంచెల్ని, ఆ కొంచెం చర్చికి రావాలా వద్దా? వాళ్ళ దేవుడు నమ్మకం వద్దా? ఎందుకు తెలుసా? వాళ్ళలో కూడా దేవుని ఆత్మ ఉంది. అయితే వాళ్ళను దురాత్మలు అప్పగించి ఈ దయ్యాలను పోల్చి ఇంకా అన్ని ఉన్నాయి కదా, ఆ ఊరు దేవుడు వాళ్ళని ఆక్రమించుకొని అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు. అయితే దేవుడు చెప్పండి, ఆ నపుంసకుడు దేవుడిని ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చాను. అతడు తిరిగి వెళుతూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచు. ఆయన చదివింది ఇప్పుడు ఇదే 56వ చెప్తుందిగా, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకోవచ్చు, నా నిబంధన ఆధారం చేసుకొనొచ్చు షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి ఇచ్చుచున్నాను. హల్లెలూయా. కొట్టి వేయబడని పేరు అంటే వారికి ఇచ్చేది చెబుతున్నాడు ఆయన ముందుకి. పవిత్రపరచకుండా ఆచరించు, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటా కంటే శ్రేష్టమైన పేరు వారికి ఇచ్చి నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమందును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయాలని ఆయన పక్షమున చేరు అన్యులలో నా పరిశుద్ధ పర్వతమును తోడుకొని వచ్చేదను. ఇప్పుడు మీరందరూ అన్యులా యూదులా మాట్లాడారు? మీరందరూ అన్యులు యూదులా? మరి ఎందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని? ఎందుకు రక్షించాడు మిమ్మల్ని? ఇంకో మాట ముగిస్తాను తొందరగా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత కాలం యొక్క నియమం. దానియేలు 12వ అధ్యాయం, సారీ 12వ అధ్యాయం. దానియేలు 12వ అధ్యాయం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతి మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగినంత ఆపద కలుగును. చూడండి, ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, భయంకరముగా ఆపదలు ఉన్నాయి సార్. మీద యుద్ధం జరుగుతుంది. నిన్న రాత్రి
మూడవ ప్రపంచ యుద్ధం ప్రకటించవలసి ఉంది. అయితే దేవుడు దాన్ని ఆపాడు. దేవుడే ఆపాడు. ఇస్రాయేల్ వారు రెడీగా ఉన్నారు, అమెరికా రెడీగా ఉంది మూడవ ప్రపంచ యుద్ధం చేయడానికి. ఒకవైపున అరబ్ దేశాలు, వారితో పాటు చైనా, రష్యా, ఒకవైపున యూదులు, అమెరికా, యూరోప్ దేశాలు అన్ని ఒకటి ఈ మూడవ ప్రపంచ యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది. అయితే భారతదేశం మధ్యలో ఉంది, అటు కాకుండా ఇటు కాకుండా. ఒక రకంగా చెప్పాలంటే మనం అనుకునే షెండుల యొక్క రీతిలో ఉంది. ఇప్పుడు అటు లేదు, ఇటు లేదు, అటు ఆడు కాదు, ఇటు మొగ కాదు, తీర్మానం తీసుకునే స్థితిలో ఉంది. అది బైబిల్ అంటుంది దేవుడు భారతదేశాన్ని చాలా ప్రేమిస్తుంది. ఎందుకంటే భారతదేశం బైబిల్లో రాయబడింది, లిఖించబడింది. మంచి పేరు, ప్రపంచంలో ప్రఖ్యాతిగా పేరు భారతదేశానికి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, ఈ మూడో ప్రపంచ యుద్ధం మధ్యలో మనం ఉన్నాం. అయితే మనకు యుద్ధం జరగకుండా దేవుడు ఎందుకు ఆపాడో ప్రార్థన చేసుకుంటే తొందరగా. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన చూడండి, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో దేవుని యొక్క పట్టికలో పేరు రాయబడుతుందో వారు తప్పించుకుందరు. వాళ్ళలో ఎవరున్నారట? కొడుకులు ఉన్నారు, కూతురు మాత్రమే కాదు, షెండులు ఉన్నారు. ఐరోపా దేశాలు ఉన్నాయి, అమెరికా ఉంది, యూరోప్ ఉంది, అలాగే భారతదేశం మనం ఉన్నాం. తర్వాత మరియు సమాజంలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల అరుటకును, నిత్యముగా హేళనకును మేలుకొందురు. రేపు యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడంట మృతులైన వారి వద్ద లేస్తారు, ఆయన కలుసుకుంటారు. విడవబడిన వారు శ్రమలో, బాధల్లో, నరకంలో వారు పట్టబడతారు. తర్వాత బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం. ఇప్పుడు చూడండి, ఇక్కడ తొందరగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఈ ఫిలిప్పు ఈ నపుంసకుడిని దేవుని వైపు తిప్పి ఆ యొక్క నక్షత్రములాగా ఆయన ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు ఆ నపుంసకుడిని చూద్దాం. అతను తిరిగి వెళ్ళి తన రథముల మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకునమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతను ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహింపగలుగుచున్నావా అని అడగగా, అతడు ఎవడునో నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. తెలుసా ఈ నపుంసకుడు మీకు? ఒక దేశపు ఫైనాన్స్ మినిస్టర్. చెప్పండి, ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మన దేశ ఫైనాన్స్ మినిస్టర్ హణకాసు మంత్రి యారు? నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ చర్చకు రావాలా వద్దా? యేసు ప్రభు నమ్మకంలో వద్దా? మీకు తెలుసా, నిర్మలా సీతారామన్ పక్క ఆర్ఎస్ఎస్, పక్క విశ్వ హిందూ పరిషత్. ఆయన రోజు ఏదో తెలుసా, చర్చలు పగలగొట్టండి, చర్చి సేవకులు ఆపు చేయండి, ప్రతిరోజు చెప్తున్నాము. అయితే మాట్లాడుతానండి, రేపు ఆమె రక్షణ పొంది ఒక చర్చిలో ఖచ్చితంగా చేర్చబడాలి. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం, ఐగుప్తు దేశపు ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నా ఫిలిపిన్ భాషను పిలిచి, అయ్యా నా కారెక్కు నాకు చెప్పు దేవుడి వాక్యం అని చెప్పే రోజు భారతదేశంలో అందరూ మినిస్టర్లు ఖచ్చితంగా చేస్తారు. చేసి చూపిస్తున్నాం. ఆమేన్. అదే తర్వాత చెప్తుందిగా ఫిలిప్పు దగ్గరికి చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగో చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజమిచ్చుటకు ఆటంకమేమని అతనిని అడిగి
రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. చూడండి, నపుంసకులు ఇప్పుడు చాలా మంది ఏదో అనుకుంటున్నారు, దేవుడు ప్రార్థన చేసుకోబడుతున్నారు. ఈ మధ్య నేను ఒక ఆమె యూట్యూబ్ చూస్తున్నాను. ఒక నపుంసకుడు, ఏం పేరు పేరు ఒక వాక్య చెప్తా బాగా, అంజలి గారు. ఇంకా చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు చాలా మంది బయటకు వస్తారు. నపుంసకులు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి సువార్తలు గొప్ప వాడబడుతున్నారు. మనమైతే వారిని చూసి ఎగతాళి చేస్తాం, హేళన చేస్తాం, నవ్వుతాం. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మనకు కొంచెం అడుగుకునే కొద్ది అంటాం. నేను కొంచెం అంటలే, అందరికీ నేనే అంటాను అంటారు. అయితే మీ వాక్యం చదివిన తర్వాత నేను కూడా తీర్మానం తీసుకున్నాను, వాళ్ళకు కూడా సువార్త చెప్పాలి, వాళ్ళని సువార్త నడిపించారు. ఒకరోజు పీటరాంకిలు నేను విజయపాలన మాట్లాడుతున్నాం. బల్లారులో ఉండే ఈ వీళ్ళందరినీ పిలిచి ఒక మంచి హాల్లో 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళు సువార్త చెప్పాలి. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఒక ఆత్మ రక్షింపబడాలి, ఒక ఆత్మ రక్షింపబడాలి. అది గొప్ప వెల, దానికంటే మంచి పని కూడా ఉండదు. ఎందుకంటే నపుంసకుడిని దేవుడు రక్షించాడు. ఆయన వెళ్ళి ఆ యొక్క దేశంలో అనేకులకు సువార్త ప్రకటించాడు. ఈ రోజు వరకు ఐగుప్తు దేశంలో అనేకులు యేసు ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఆరంభించిన మొదటి సంఘం అక్కడ స్థాపించబడింది. మరి ఈ రోజున అన్యులైన మనం, యెషయా అంటున్నాడు, అన్యులైనటువంటి మనలను ఆయన పిలిచి ఇంకా మనం సువార్త చెప్పుతామన్న నమ్మకం కలిగి ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగకుండా దేవుడు ఆపాడంటే కారణం ఏంటో సార్, నీ మీద దేవుడు నమ్మకం ఉంచాడు. దేవుడు నీ మీద నమ్మకం ఉంచాడు. నువ్వు ఇంకా ఈ రోజైనా ఎవరికైనా సువార్త ప్రకటిస్తావేమో. ప్రతి కళ్ళు మూసుకున్నాం. కుమారులు కుమార్తెలు అని పిలవడం కంటే వారికి గొప్ప పేరు ఇస్తానన్నాడు కదా. మనమేమో కుమారులు కుమార్తెలమని విరవీగిపోతున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అయితే నపుంసకులను గురించి దేవుడు చెప్తున్నమాట, వారికి శ్రేష్టమైన పేరు పెడతాను, వారికి నాలో ఒక మంచి భాగాన్ని ఇస్తానంటున్నాడు. మరి దేవుడు ప్రేమిస్తున్నటువంటి వారికి, దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని మనం తృణీకరించకూడదు. వారి యొద్దకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించబడే భారం మన మీద దేవుడు మోపి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం తీర్మానం చేద్దాం, 3వ ప్రపంచ యుద్ధం జరిగే లోపల జీవ గ్రంథంలో పేరున్నదని సంతోషపడడానికంటే ఒక ఆత్మ రక్షించి పరలోకంలో బలా నమ్మకమైన మంచి దాసుడా ఇక్కడ ఎక్కిరమని పిలువబడే గుంపులో ఉండడం చాలా శ్రేష్టం. కాబట్టి ఈరోజు మనమందరము ఒకటి తెలుసుకోవాలి. ఒకప్పుడు మనమందరం అన్యజనులుగా ఉంటుంది. అన్యజనులైన మనలను అనగా నిన్ను రక్షించి తన జనాంగములో తన రక్తములో కొని కడిగి యోధుడిగా నిన్ను ఆయన ముద్రించాడు. ఇశ్రాయేలు వంశస్థుల్లో నిన్ను ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చేర్చుకున్నాడు. మరి ఆ జనంలో చేర్చబడిన నీవు ఇంకా విడబడిన నీ యొక్క అన్యజనం, నీ బంధువులు, నీ స్నేహితులు, అలాగే నీ చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నపుంసకులు, శంకులకు కూడా సువార్త చెప్తామన్న నమ్మకం కలిగే దేవుడు నీకు మరొక దినాన్ని పొడిగించి ఉన్నాడు. తీర్మానం తీసుకో, ఇకనైనా రక్షణ సువార్త ప్రకటించుటకు బయలు వెళ్ళు. ఇప్పుడు దాకా గడిచిన సమయం చాలిక. లోకంలో ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి ధరించుకుందామా అన్నటువంటి జీవితాన్ని గడించి నీవు కాల అర్పణ చేసిన ఈ దినం చాలిక. దానియేలు అంటున్నాడు, యెహోవా తీర్మానము తీర్పు చేసే దినము దగ్గర ఉన్నాయంట. భయంకరమైన దినాలు రాబోతున్నాయి, శ్రమ దినాలు రాబోతున్నాయి. ఈ దినాల్లో కుమారులు కుమార్తెలు సువార్త ప్రకటించకుండా పోతే నపుంసకులు శంకలు లేచి సువార్త ప్రకటిస్తున్నారని మరి అలా ఉండకుండా నువ్వు కుమారుడుగా కుమార్తెగా
నీకు అప్పగించిన పనిని శక్తి లోపముగా లేకుండా చేయి. ఎందుకంటే నీవు తండ్రురాలుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ప్రార్థన చేస్తాను. తలవారు తలవారు యావే నీ నన్నాశ్రయ తలవారు తలవారిగు యావే నీ నందేవా తలవారు తలవారిగు యావే నీ నన్నాశ్రయ తలవారు ತಲೆಮಾರಿಗೂ ನೀ ತೂಗಡಿಸುವುದಿಲ್ಲ, ನೀ ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ಇಸ್ರಾಯೇಲಿನ ಪರಿಪಾಲಕನೇ, ನೀ ತೂಗಡಿಸುವುದಿಲ್ಲ, ನೀ ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ಇಸ್ರಾಯೇಲಿನ ಪರಿಪಾಲಕನೇ ಯಾವೇ ನೀ ನಂದೇವಾ ತಲೆಮಾರು ತಲೆಮಾರಿ ಯಾವೇ ನೀ ನನ್ನಾಶ್ರಯ ತಲೆಮಾರು ತಲೆಮಾರಿಗೂ ನೀ ತೂಗಡಿಸುವುದಿಲ್ಲ, ನೀ ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ಇಸ್ರಾಯೇಲಿನ ಪರಿಪಾಲಕನೇ, ನೀ ತೂಗಡಿಸುವುದಿಲ್ಲ, ನೀ ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ಇಸ್ರಾಯೇಲಿನ ಪರಿಪಾಲಕನೇ. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు 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 అన్నిత్యము వేలాది వేల దేవదూతల చేత కొనియాడబడిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ఉదయకాల సమయంలోని అపారమైన ప్రేమ కృపవాసనుడి స్తోత్రం చెల్లిస్తున్న మెస్సయ్య. ఇంతవరకు మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్న మెస్సయ్య. అవును ప్రభువా, మరి ఫిలిప్పు ప్రభా ఏ విధంగా అయితే ప్రభా ఒక వ్యక్తికి తండ్రి ప్రభా నపుంసకునికి సువార్త ప్రకటించి ఆయనను బాప్తిజం తీసుకొని ఆయన సువార్త ప్రభా మీ సువార్తను ప్రకటించేలాగా చేశాడో, మరి అలాంటి ధన్యతను ప్రభా నాకు మాకు కలగజేయమని కోరుచున్న మెస్సయ్య. అదేవిధంగా తండ్రి మరి నీ వాక్య ప్రకారంగా ప్రభా విని విడిచిపెట్టి వెళ్లకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించి వాక్య ప్రకారంగా తండ్రి ప్రభా దీవెనలు పొందుకునే కృపను అనుగ్రహించమని, మరి విన్న వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా ప్రభా వదిలి వెళ్లకుండా సాతాను దొంగిలించడానికి అవకాశం ఇవ్వకుండా అది 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించే కృప అనుగ్రహించమని కోరుచున్నాం. ప్రతి హృదయాన్ని ప్రభా మీరే ఫలింపజేయమని కోరుచున్నాం. వాక్యాన్ని పంచుకున్న దైవ సేవకులను ప్రభా మీరు ఆత్మచేత నింపినందుకు, మరి బలపరిచినందుకు, ఇంకా అనేకులు బలపరిచే కృపను వారిని అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అసయ్య. ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించిన వందనాలు చెల్లిస్తూ ఇక ముందున్న సమయంలో మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మమ్మల్ని అందరి సంపూర్ణ తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొందుతున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.